గ్రూప్ దశలోనే జింబాబ్వే ఇంటికెళ్ళిపోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ సికందర్ రజా నాయకత్వంలో వచ్చిన జింబాబ్వే ఈసారి అందరిని హడలెత్తిస్తుందనమాట. చూస్తుండగానే సూపర్ ఎయిట్స్‌లోకి వచ్చేసింది. అండ్ అంతేకాకుండా శ్రీలంకని ఓడిచ్చేసింది. ఆ మ్యాచ్ డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను పవన్ కృష్ణ. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో నిన్న జరిగిన శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ నిజంగా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడారు. అంటే ఒక జట్టు మొత్తం కలిసి కట్టుగా ఆడి, మన మెయిన్ ఫోకస్ వచ్చేసి, మన మెయిన్ గోల్ వచ్చేసి ఈ మ్యాచ్ కాదు, వరల్డ్ కప్ అన్న ఉద్దేశంతోని ఆడిన తీరు, ఆట తీరు చాలా బాగుంది. ముఖ్యంగా అంటే ఇక్కడ ఆహ్, ఒక ఒక అనుకోని ఒక అనుకోకుండా ఒక పాకిస్తాన్ గురించి ఇక్కడ నాకు గుర్తొస్తుంది. పాకిస్తాన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ మ్యాచ్ తప్పకుండా గెలిచి తీరాలి, లేకపోతే ఇండియా మీద తప్పకుండా గెలిచి తీరాలి అని చెప్పేసి ఒక ప్రెషర్ కండిషన్‌లో ఎప్పుడు మ్యాచెస్ ఆడుతూ ఉంటుంది. కానీ జింబాబ్వే మాత్రం దానికి వ్యతిరేకంగా ఆడుతుంది. కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ప్లానింగ్ అంతా చూస్తుంటే, వాళ్ళ ఆట తీరు అంతా చూస్తూ ఉంటే, ఇండియాని సరిగ్గా ఫాలో అవుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా కూడా అదే రేంజ్‌లో ఆడుతుందనమాట. ఒకసారి నిన్నటి జరిగిన మ్యాచ్ గురించి చూద్దాం. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంది. ప్రేమదాస స్టేడియం పిచ్ సంగతి తెలిసిందే. స్పిన్‌కి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నార్మల్‌గా ఉన్న, ఆ తర్వాత నుంచి స్పిన్ మంచిగా తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ 20 ఓవర్లు ఆడి మొత్తానికైతే 178 స్కోర్ చేశారు. చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశారనుకోవచ్చు. ఇక్కడ నిశంక వచ్చేసి 62 రన్ చేశారు ఔట్ ఆఫ్ 41 బాల్స్. 8 ఫోర్లు కొట్టాడు, ఏరియల్ షాట్స్ ఏమి ఆడకుండా. అండ్ కుశాల్ పెరీరా వచ్చేసి 22 రన్స్ చేశారు ఔట్ ఆఫ్ 14 బాల్స్. అండ్ దాని తర్వాత చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది ఎవరంటే రత్నాయకే 44 స్కోర్ చేశాడు ఔట్ ఆఫ్ 25 బాల్స్. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. ఇన్నింగ్స్ మొత్తం మీద సిక్స్‌లు కొట్టింది ఎవరైనా అంటే ఈ రత్నాయక మాత్రమే. మిడిల్ ఆర్డర్‌లో వస్తున్నాడు. చాలా చక్కటి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పి అనుకోవచ్చు. క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేశాడు శనక. కాకపోతే 7 బాల్స్‌లో 6 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో నార్మల్ మాత్రం స్కోర్ అయితే చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జింబాబ్వే బౌలింగ్ కూడా చాలా చక్కగా చేసింది. సో 178 స్కోర్ అయితే చేశారు. మొత్తానికి అయితే 7 వికెట్స్ ఇక్కడ పడిపోయాయి. వీలైనంత వరకు నిశంక అయితే ప్రస్తుతానికి మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రితంసారి జరిగిన మ్యాచెస్‌లో కూడా చాలా చక్కగా స్కోర్ చేశాడు. సెంచరీ కూడా చేశాడు. అండ్ ఆస్ట్రేలియాని కూడా మట్టి కరిపించారు. వీళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో నిశంక ప్రస్తుతానికి ఫామ్‌లో ఉండడం అనేది వాళ్ళకొక గుడ్ న్యూస్. కానీ మిగతా వాళ్ళ సంగతేంటి? బౌలర్స్ సంగతేంటి? బౌలర్స్‌లో నిలకడ అనేది లేదు. మ్యాచ్ విన్నర్స్ అనేది లేకపోవడం అనేది ఇప్పుడు శ్రీలంకని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎనీహౌ ఒకసారి శ్రీలంక ఫాల్ ఆఫ్ వికెట్స్ అట్ ది సేమ్ టైమ్ జింబాబ్వే బౌలింగ్ సంగతి కూడా చూద్దాం ఒకసారి. సికందర్ రజా వచ్చేసి 4 ఓవర్లు ఏసాడు. అండ్ 36 రన్‌లు ఇచ్చాడు. వికెట్‌లేం రాలేదు కెప్టెన్‌కి. బట్ బ్లెస్సింగ్ అనేది నిజంగా జింబాబ్వేకి ఒక బ్లెస్సింగ్ లాగా చేస్తూ ఉన్నాడు. మనిషి అంత పొడుగ్గా ఉంటాడు. బౌలింగ్ చాలా చక్కగా ఏస్తున్నాడు. 4 ఓవర్‌లో 38 రన్‌లు ఇచ్చాడు. 2 వికెట్లు అయితే తీశాడు. చాలా మంచి కీలకమైన వికెట్స్ తీశాడని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రాడ్ ఇవాన్స్ కూడా వచ్చేసి 3 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. అండ్ క్రేమర్ కూడా వచ్చేసి 2 వికెట్లు తీశాడు. ఔట్ ఆఫ్ 4 ఓవర్స్‌లో 27 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇలా చాలా చక్కటి బౌలింగ్ అనేది వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అండ్ పెద్ద పెద్ద టీమ్స్‌ని కూడా చాలా చక్కగా వీళ్ళు డీల్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ ఫాల్ ఆఫ్ వికెట్స్ కూడా చూసుకుంటే 54 రన్స్ దగ్గర ఒక వికెట్ పడింది. కుశాల్ పెరీరా అక్కడ ఔట్ అయ్యాడు. అండ్ కుశాల్ మెండిస్ వచ్చేసి 100 రన్స్ దగ్గర సెకండ్ వికెట్ పడింది. అప్పటికి 12.1 ఓవర్స్ మాత్రమే. సో మిగతా 8 ఓవర్లలో కొంచెం స్కోర్ 200 దగ్గరికి వెళ్తుందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాను. ఎందుకంటే 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. కానీ దాని తర్వాత బౌలింగ్ అనేది చాలా కట్టడిగా వేశారు. చాలా పొదుపుగా బౌలింగ్ వేయడానికి వీలైనంత వరకు ప్రయత్నించారనమాట. సో ఇక్కడ నిశంక వచ్చేసి థర్డ్ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మెల్లగా వీళ్ళ స్కోర్ బోర్డ్ అనేది నెమ్మదించింది. 123 దగ్గర 4 వికెట్స్ పడింది. 142 దగ్గర ఫిఫ్త్ వికెట్. అండ్ 164 దగ్గర సిక్స్త్ వికెట్. 164 దగ్గర సెవెంత్ వికెట్. సో ఇలా లైన్‌గా క్రమం తప్పకుండా వికెట్స్ అనేది అక్కడ పడడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చారు మన జింబాబ్వే వాళ్ళు. సో జింబాబ్వే వాళ్ళు బ్యాటింగ్‌కి వచ్చిన తర్వాత సో ఇక్కడ ముఖ్యంగా బ్రెనెట్ నిజంగా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. నాట్ ఔట్‌గా నిలిచాడు. స్టార్టింగ్ బ్యాటింగ్ కోసం వచ్చాడు. అండ్ 48 బాల్స్‌లో 63 రన్స్ చేశాడు. జట్టుకి ఒక కరెక్ట్ పునాది వేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓపెనర్స్ ఎవరైతే వస్తారో, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే వస్తారో ప్రేమదాస స్టేడియంలో వాళ్ళు తప్పకుండా ఒక మంచి పునాది వేయాలి. స్టార్టింగ్ ఒక 2-3 బాల్స్‌ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ 3 ఓవర్స్‌లోనే ఒక గట్టి స్కోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి స్ట్రైక్ రొటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్ట్రైక్ రొటేట్ చేస్తేనే స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బెనెట్ వచ్చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికైతే 8 ఫోర్లు కొట్టాడు. 131 స్ట్రైక్ రేట్‌తోని చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్
మరుమాని కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పి అనుకోవచ్చు. 26 బాల్స్‌లో 34 రన్స్ చేశాడు. ఒక 6, 5 4లు కొట్టాడు అండ్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు. ఓకే. బట్ స్టిల్ మిగతా వాళ్ళు కూడా చాలా చక్కగా ఆడారు. సో, ఇక్కడ ర్యాన్ బర్ల్ కూడా వచ్చేసి 23 రన్స్ చేశాడు ఔట్ ఆఫ్ 12 బాల్స్. తక్కువ సేపే ఉన్నారు. బట్ స్టిల్ మంచి స్కోరేజ్ చేశాడు. ఒక 6, 2 4లు కొట్టాడు అండ్ స్కోర్‌ని అయితే అలాగా పెంచుతూ వచ్చారు. అండ్ సికందర్ రజా 26 ఔట్ ఆఫ్ 45. బౌలింగ్‌లో కలిసి రాకపోయినా కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికైతే బ్యాటింగ్‌లో వచ్చేసి 45 రన్స్ చేశాడు ఔట్ ఆఫ్ 26 బాల్స్. 4 సిక్స్‌లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. మంచి అంటే టీమ్‌కి అవసరమైనప్పుడు మిడిల్ ఆర్డర్‌లో వచ్చి ఒక మంచి స్కోర్ చేయడానికి అతను ఉపయోగపడ్డాడని చెప్పి అనుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు కూడా నార్మల్‌గా ఆడేశారు. అండ్ చూస్తుండగానే 19.3 ఓవర్స్‌లోనే 182 రన్ చేశారు ఔట్ ఆఫ్ 4 వికెట్స్. అంటే ఇది ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడనడానికి ఇదే మనకి ఒక ఉదాహరణ అని చెప్పి అనుకోవచ్చు. ఒకసారి వీళ్ళ ఫాల్ ఆఫ్ వికెట్స్ కూడా చూసుకుంటే 69 రన్స్ దాకా అసలు వికెట్ అనేది పడనివ్వలేదు వీళ్ళు. స్టార్టింగ్‌లో 8.3 ఓవర్స్ దాకా అసలు వికెట్ అనేది పడనివ్వకుండా ముందు పిచ్‌ని బాగా అర్థం చేసుకున్నారు. సో, ఒక వికెట్ పడింది. అది కూడా మరుమాని అక్కడ ఔట్ అయ్యాడు. దాని తర్వాత ర్యాన్ బర్ల్ వచ్చేసి 98 రన్స్ దగ్గర సెకండ్ వికెట్ పడింది. ఆ తర్వాత 167 దాకా మళ్ళీ ఇంకొక వికెట్ పడనివ్వలేదు వీళ్ళు. థర్డ్ వికెట్ అనేది 167 రన్స్ దగ్గర పడింది. అది కూడా 18.2 ఓవర్స్‌లో. ఆ తర్వాత తషింగా వచ్చాడు. ఫోర్త్ వికెట్‌గా మళ్ళీ ఆ 169 రన్స్ దగ్గర ఔట్ అయ్యాడనమాట. సో, ఇక్కడ వికెట్ల పరంగా చూసుకుంటే కూడా దుషాన్ హేమంత వచ్చేసి 4 ఓవర్లకి 36 రన్ చేసి 2 వికెట్స్ మాత్రమే తీశాడు. ఆ తర్వాత షనక అండ్ వెల్లంగే వచ్చేసి చెరొక వికెట్ మాత్రమే తీసుకున్నారు. సో, ఇక్కడ వీళ్ళకి బౌలింగ్‌లో చాలా లోపాలనేది కనపడుతూ ఉన్నాయి. సో, ఈ బౌలింగ్ లోపాలనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా వీళ్ళ సంగతి మొదటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు అన్న సంగతి అందరికి అర్థమవుతూనే ఉంది. ఇక్కడ మనం ఇందాక కూడా చూసుకున్నట్లయితే మతీషా పతిరానా ఇంకా పనిందు హసరంగా లాంటి మ్యాచ్ విన్నర్ లేకపోవడం వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందనే సంగతి ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. సో, లాస్ట్ సూపర్ 8స్‌లోకి అయితే వచ్చారు. కానీ సూపర్ 8స్‌లోకి వచ్చిన తర్వాత అనుకున్న రేంజ్‌లో ఆడాలంటే ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న ఆషామాషి టీమ్‌లు అయితే లేవు. అందరూ విన్నింగ్ టీమ్స్ లానే కనబడుతున్నారు. మరి ఇలాంటి టైంలో వాళ్ళకి మ్యాచ్ విన్నింగ్ కావాలి అంటే మాత్రం తప్పకుండా బ్యాటింగ్ మీద ఇంకాస్త ఎక్కువ ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. ఇదే సరే ప్రేమదాస స్టేడియంలో స్పిన్ పిచ్ గానీ అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు గనక ఇంకొక 10, 20 రన్‌లు ఎక్కువ చేసున్నట్లయితే వాళ్ళకి మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. కానీ వికెట్ల పతనం వల్ల వాళ్ళు వెనకబడిపోయారనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఒకసారి వీళ్ళ ఇన్నింగ్స్ ఒకసారి చూసుకుంటే అంటే శ్రీలంక వర్సెస్ జింబాబ్వే ఇద్దరిది ఒకసారి మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే శ్రీలంక 178 రన్స్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయింది. పవర్ ప్లే దగ్గర ఒకసారి చూసుకుంటే 61 రన్స్ చేస్తే ఫస్ట్ మన జింబాబ్వే వచ్చేసి 55 రన్స్ చేసింది. ఆ తర్వాత తొలి 50 పరుగులు వచ్చేసి 4.1 ఓవర్స్ దగ్గర శ్రీలంక కంప్లీట్ చేస్తే 5.4 ఓవర్స్ తీసుకొని తొలి 50 రన్స్ కంప్లీట్ చేశారు. అంటే నెమ్మదిగా ఆడారు. శ్రీలంక కన్నా కూడా కొంచెం నెమ్మదిగానే ఆడారు. కానీ మ్యాచ్ విన్ అవ్వడానికి ఎలా అయితే ఆడాలో అలా ఆడారని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ 100 రన్స్ కంప్లీట్ చేయడానికి శ్రీలంక 11.6 ఓవర్స్ తీసుకుంటే జింబాబ్వే 11.5 ఓవర్స్ మాత్రమే తీసుకుంది. సో, నెక్స్ట్ 50 రన్స్ వచ్చేసరికి అక్కడ స్పీడ్ అనేది పెంచారు. పిచ్ అర్థం చేసుకున్నాక, పిచ్ మీద కుదురుకున్నాక ఇంకా హార్డ్ హిట్టింగ్ అనేది మొదలుపెట్టారు. అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారులు ఎవరంటే నిశంక వచ్చేసి 50 రన్స్ అండ్ బిజన్ బెన్నెట్ వచ్చేసి 50 రన్స్ చేశాడు మొత్తానికి. సో, ఈ విధంగా వీళ్ళ మ్యాచ్ అనేది సాగింది. చూస్తుండగానే శ్రీలంకని పక్కన పెట్టేసి జింబాబ్వే ముందుకొచ్చింది. అండ్ శ్రీలంకకి ఇప్పుడు సెమీస్ ఆశలు కొంచెం సంక్లిష్టంగా మారాయి. సో, రానున్న మ్యాచ్‌లో ఇంకా బాగా ఆడాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు జరగబోయే మ్యాచ్‌లు ఒక్కొక్కటి చూస్తున్నట్లయితే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు ఇక్కడ. ఇండియా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జింబాబ్వే, ఇండియా మ్యాచెస్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. సో, మరి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో ఎవరు సెమీఫైనల్స్‌కి రాబోతున్నారు? ఎవరు ఫైనల్స్ రాబోతున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.